గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఈ బింబిసార అనే సక్సెస్ ఏదైతే ఉందో అది నీకు దీనికి ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నావు? అంటే మనం తీసిన బింబిసార సినిమా అని నేను ప్రూవ్ చేసింది. ఇతను డీల్ చేయగలడు ఈ సినిమాని, ఇతను కంటెంట్ బట్టి మూవ్ అవుతాడు, ఫ్యాంటసీ జోనర్లో ఇతను రన్ చేస్తున్నాడు సినిమాని. అంటే బేసికల్గా అవతల వాళ్ళకి ముందు నమ్మకం ఉంటుంది. ఓకే, ఇంత పెద్ద సినిమా డీల్ చేశాడు అన్న నమ్మకం వాళ్ళు కలిగించింది ఆ సినిమా చూడడం వల్ల. సో ఇప్పుడు నేను కథ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్లో బింబిసార రన్ అవుతుంటారు వాళ్ళకి. ఎస్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అన్న లైఫ్ మార్చింది మొత్తం బింబిసార. అంతేగా, అసలు బింబిసార వచ్చిన తర్వాత కదా వశిష్ఠ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. అవును, లేకపోతే వశిష్ఠ ఎవరో ప్రపంచం అసలు బింబిసార లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. దానికి కూడా చాలా లాంగ్ ట్రావెల్ కదా ఆ సినిమాకి. అన్నాళ్ళు ఎలా భరించారు అసలు? ఒక్క స్క్రిప్ట్ పట్టుకున్నారే, ఈ స్క్రిప్ట్ నచ్చట్లేదు, మరి ఇంకో స్క్రిప్ట్ చేసుకుందాం అని అనుకోలేదా? అంటే సార్ భరించాడు, ఓపిక పట్టాడు, ఇలాంటివి మాట్లాడతారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఏ పనికైనా మొదలుపెట్టిన తర్వాత ఓ టైం పడుతుంది, ఆ టైం రావాలి. ఇప్పుడు నేను ఈ బింబిసార అనే కథ నేను 2019లో చెప్పాను. నేను 19 జాన్లో చెప్పాను ఐడియా కళ్యాణ్ గారికి. చెప్పిన తర్వాత హరి గారికి చెప్పాం. ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత కథలో కూర్చున్నాము, ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆయన ఆ టైంలో వేరే సినిమా చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత చేద్దామన్నారు. మేము కథలో కూర్చుని కథ డిస్కషన్స్, ఇంకా కథ డీటెయిలింగ్ వెళ్దాము, ఈ ప్రాసెస్కి వెళ్ళాం. కరెక్ట్గా ఆ షూటింగ్ మొదలుపెట్టిన 5 డేస్కి కోవిడ్ వచ్చింది. అవును, మార్చ్ 10th మేము 8th మొదలు పెట్టాము. కరెక్ట్గా అప్పుడే 10th 11th రోజు మోడీ గారు అనౌన్స్ చేశారు షట్ డౌన్ అని చెప్పి, లాక్డౌన్ అని చెప్పి. కరెక్ట్గా 15th మూసారు. 5 days షూట్ చేసాం. ఆ బింబిసార్లో దర్బార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ముసలి మీద నడిచి వెళ్ళేది, ఫస్ట్ పెట్టడమే ఆ సీక్వెన్స్ పెట్టారు. ఓకే, అది దర్బార్ సీక్వెన్స్ ఫినిష్ చేసాము, లాక్డౌన్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు రకరకాల థాట్స్, మన సినిమా ఉండదా ఉండదా, ఓటీటీలు వచ్చినాయి, థియేటర్ జనం రారు, ఇలాంటివన్నీ ఏంట్రా కరెక్ట్ నానా కష్టాలు పడ్డ హెటర్ అయిన తర్వాత ఈ కష్టాలు ఏంటి, అసలు ప్రపంచం ఆగిపోయేలా ఉంది, అవును అసలు ప్రపంచాన్ని మన సినిమా తీస్తాం చూపించగలవా, ఇలాంటి డౌట్స్ అనేవి రజనీ. కానీ బట్ గట్స్ అనేవి ప్రొడ్యూసర్ హరి గారికి అండి, ఆయన నమ్మకం. ఆయనకి చాలామంది చెప్పారు ఎందుకు ఆపండి, ఎక్కడితో అయిపోయింది, ఎవరో చూడరు, 5 రోజులు ఓటీటీలు వేసేయాలి, థియేటర్లకు ఎవరు రారు అని చెప్పినా కూడా ఆయన కళ్యాణ్ రామ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ద డే 1 కథను ఎలా నమ్మారో దట్ డే లాస్ట్ డే వరకు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. అసలు అలాంటి కథని ఊహించి అలాంటి కథని తెరకెక్కించడానికి మీకు హెల్ప్ అయిన పాయింట్లు ఏంటండి? నేను బింబిసార్ నేను చూశాను. ఇట్స్ క్వైట్ ఏ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్లాటింగ్, డిఫరెంట్ టేక్ ఆఫ్. ప్రతి దానిలోనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ సినిమాలో టోటల్గా. దానికి ఏంటి అసలు, వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? అంటే ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ కథ నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాది ఒక చిన్న ఐడియా ఉండేది. మనకు చిన్నప్పటి నుంచి చాలా పాత సినిమా, నేను ఎక్కువ బేసికల్గా పాత రామారావు గారి సినిమాలు ఇవన్నీ బాగా చూస్తాను, ఇట్లాచారి గారి సినిమాలు ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాను. మ్యాజికల్ మిర్రర్, మాయాదర్పణం అంటాం కదా. అవును, మాయాదర్పణం దానికి చాలా అట్లు చూశాను, నేను విన్నాను. ఓకే, వాట్ ఇఫ్ మ్యాజికల్ మిర్రర్ నుంచి ఇటు నుంచి అటు వచ్చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా. అలా జనరేట్ అయిన ఐడియా. ఓకే, అయ్యి సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నప్పుడు వేరే ప్రపంచం నుంచి వేరే పాస్ట్ నుంచి ప్రజెంట్ తీసుకొద్దాం అన్న ఐడియాతో మొదలయ్యి ప్యారల్ వరల్డ్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ డిస్కషన్లో వచ్చినప్పుడు. సో ప్యారల్ వరల్డ్లో అక్కడెక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్నవాడు మిర్రర్ దాటి ఇక్కడికి వచ్చేయాలి, మిర్రర్ ద్వారా. సో ఇక్కడికి వచ్చి ఎలా ఫేస్ చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడి నుంచి అమెరికా వెళ్తే పెద్ద ఇబ్బంది పడేదే ఉండదు. అవును, వేరే ఏ కంట్రీలో కూడా ఇబ్బంది పడం. అదే ఒక రాజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ వాడు కొత్తగా ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది పడతారు. అవును, ఆ కాలం నుంచి ఈ కాలంకి వచ్చి వాడు పడే ఇబ్బందులు ఎలా ఆ ఐడియాని జనరేట్ అయింది. ఆ తర్వాత నాకు మీరు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తుంటే, అవును, బింబిసార విగ్రహానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దండలేస్తారు. అవును, అది బేసిక్ ఇన్స్పిరేషన్ నాకు మన ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ పక్కన ఒక స్టాచ్యూ ఉంటుందండి, మహావీర్ జైన్ అని. అవును, చాలా మంది అని ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనుకుంటారు, కాదు. అవును, ఆ స్టాచ్యూ దగ్గర ఒకసారి నేను సిగ్నల్ అక్కడ ఆగినప్పుడు చాలామంది ఉన్నారు, నార్త్ నుంచి చాలామంది ఉన్నారు, దండలేస్తున్నారు, చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఏంట్రా బాబు ఇక్కడ ఏంటి అయింది అని చూస్తే ఆ రోజు ఆయన జయంతి అంట. వాళ్ళంతా కూడా వాళ్ళ వారసులు. సో వాళ్ళ వారసులు వచ్చి ఆయన జయంతి రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేసి. అది నాకు ఇన్స్పైరింగ్ అనిపించి, ఓకే వాట్ ఇఫ్ బింబిసారుడు ఫ్యామిలీ ఉండి వాళ్ళ వారసులు ఇక్కడ ఉంటే
ఆ వారసులను అతను చూసుకుంటే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. సో ఆ విగ్రహం నుంచి వచ్చిందనమాట. అవును. టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న విగ్రహం. అవును. అంతే కదా, మీరు రచయితలు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడో అక్కడ ఒక ఇన్స్పిరేషన్ అన్నది. అవును, దాని ముందు చాలా వెర్షన్స్ చేసామండి. బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సరే ఏదో వెళ్తూ చూసి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా కళ్యాణ్ గారికి చెప్పగానే చాలా బాగుంది, వర్కౌట్ చేద్దాం అన్నారు ఆయన. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే. సో అందులో మెయిన్ పాప ఎమోషన్. నువ్వు చంపిన అమ్మాయే మళ్ళీ నీ ఇంట్లో పుట్టి నిన్ను కాపాడితే ఎలా ఉంటుంది, నిన్ను కాపాడితే ఏంటి అన్న పాయింట్ అక్కడ హైలైట్ అయింది బాగా. అవును, బికాస్ ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. అవును, పైగా అది బాగా పండింది కూడా. అవును, ఎందుకంటే అంత బ్రూటల్గా ఒక అమ్మాయిని చంపేసినాడు, వీడిని కాపాడింది అదే అమ్మాయి. మళ్ళీ ఫైనల్గా మళ్ళీ అదే అమ్మాయి వాడింట్లోనే పుట్టింది. అదే అక్కడ కనెక్ట్ అయిన పాయింట్ అదే. వీడు అంత క్రూరంగా చంపిన అమ్మాయి మళ్ళీ ఇంట్లో పుట్టి వీడినే కాపాడే ఆ పే ఆఫ్ అది వండర్ఫుల్గా వర్కౌట్ అయింది సినిమాలో 100%. ఆ సినిమా తర్వాత అసలు మీ యాక్టివిటీ సినిమా ఇండస్ట్రీలో బింబిసార్ వాజ్ మచ్ టాక్డ్ అబౌట్, మచ్ డిస్కస్డ్ అబౌట్, మచ్ సెలబ్రేటెడ్. ఒక హిట్టే కదా కావాల్సింది ఇండస్ట్రీకి. ఆ తర్వాత అసలు మీ జీవితం ఎలా మారిందండి? డిఫరెన్స్ ఏం లేదండి, బట్ రిసీవింగ్ మారింది. మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరించే విధానం డెఫినెట్గా రిసీవింగ్ మారుతుంది. నాకే కాదు, ఎనీ డైరెక్టర్ హిట్ కొట్టిన తర్వాత రిసీవింగ్ మారుతుంది. ఓకే. ఫ్లాప్ వస్తే రిసీవింగ్ మారుతుంది. రెండు అది కామన్ సార్, అది కామన్. అంతకుమించి పెద్ద చేంజ్ ఏం లేదు. ఓకే. బట్ వాట్ ఈజ్ ఓకే, మీరు సినిమా ఇండస్ట్రీలోనే పుట్టారు, మీ ఫాదర్ కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ ఇండస్ట్రీలో. బట్ వాట్ ఈజ్ యువర్ డిఫికల్టీస్ ఆ రోజుల్లో ఒక డైరెక్టర్ అవ్వడానికి? మరి సినిమా కష్టాలు ఉంటాయని నేను అనుకోను. అంటే సార్ సినిమా కష్టాలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి సార్. ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే, ఇందాక మీతో చెప్పినట్టు మనం కథ రాసుకున్న తర్వాత మా ఫాదర్ ఎంతవరకు హెల్ప్ అవుతారంటే, నేను పలానా వాళ్ళు కథ చెప్దాం అనుకుంటే కొంచెం రికమెండ్ చేస్తారా అంటే ఆయన ఫోన్ చేసి చెప్పగలరు. ఆ తర్వాత ఆ గడప ఇటువరకునే ఆయన ఫోన్ కాల్ పనిచేస్తుంది. ఇమ్మీడియట్గా రమ్మంటారు కలవడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ అదే నేను ఫేస్ చేశాను. ఓకే. అండ్ ఎప్పుడు మా డాడీ ఫోన్ చేసి ఎప్పుడు చెప్పలేదు ఎవరికి, నేను అడగలేదు ఆయన్ని. నేను పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశాను, ఆ ట్రయల్స్ ఉన్నాయి. ఫస్ట్ రవి గారికి కథ చెప్పాను. అది నాకు వినయ్ గారు ఫోన్ చేసి చెప్పారు రవి గారికి, కథ విను అని చెప్పి. అప్పుడు రవితేజ గారు రమ్మంటే వీళ్ళు కథ చెప్పాను. ఆ కథ లాక్ అయింది. ఓకే అయిన తర్వాత సమ్ రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ అయింది. బట్ రవి గారు బాగా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో, నేను బాగా కథ చెప్తాను అని చెప్పి అందరికీ చెప్పేవారు. అలా అతను బాగా ఎంకరేజ్ చేశారు. బాగా ఎంకరేజ్ రవితేజ గారు బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. పైగా ఆయన ఎప్పుడు చేసిన ఫస్ట్ టైం డైరెక్టర్తో చేశారు ఆయన. ఆయన ఇచ్చే ఎనర్జీ వేరండి ఆ టైంలో నాకు. సో ఆ ట్రయల్స్ ప్రాసెస్లో అనుకోకుండా అది జరగలేదు. కారణాలు అంటే బడ్జెట్స్ ఆ టైంలో నేను చెప్పిన. ఓకే. సో తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ వచ్చింది. ఎక్కడికి? బింబిసార్ క్వార్టర్కి. మధ్యలో ఇంకొకటి స్టార్ట్ అయిందండి. ఓకే. మధ్యలో అల్లు శిరీష్తో సినిమా ఒకటి స్టార్ట్ అయింది నాకు. స్టార్ట్ అయింది, ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మేము అనుకున్నప్పుడు కథ చాలా చిన్నది. ఆ తర్వాత చేసే ప్రాసెస్ చాలా పెద్దగా మారింది. మారినప్పుడు భయం వేసింది మాకే, అంటే బడ్జెట్. ఆ టైంలో అతను అనుకున్న మార్కెట్కి 3 times ఎక్కువైంది బడ్జెట్. సో చేయడం వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బందులు పడతారు. సో అప్పుడు అరవింద్ గారే డైరెక్ట్గా అన్నారు, ఇంత బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కరెక్ట్ కాదు ఇది అని చెప్పి అన్నప్పుడు హీరో నేను కూడా అండర్స్టాండింగ్ మీద వచ్చి ఓకే ఇది ఆపేద్దాం, ఎందుకంటే సినిమా బాగున్నా కూడా వర్కౌట్ అవ్వదు, ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వనప్పుడు చేయడం కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు అలా కాల్ ఆఫ్ చేశాను. ఓకే. అలా కాల్ ఆఫ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ నా ప్రయత్నాలు నేను మొదలెట్టుకుంటూ ఉన్నాను. అలా ఓ రోజు కళ్యాణ్ రామ్ గారికి నేను ఈ 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఆగిపోతే బాధ అనిపించలేదా? సో డెఫినెట్గా బాధ అనిపిస్తుంది సార్, బట్ మూవ్ ఆన్ అయిపోవాలి నెక్స్ట్ డే. ఓకే. అదే పెట్టిన కూర్చుంటే ముందుకెళ్ళాం కదా. అవును, కరెక్ట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు బాధపడడం వల్ల వాళ్ళు ఏం సినిమా మళ్ళీ స్టార్ట్ చేయరు. ఎందుకు బాధపడడం? ఓకే అయిపోయింది, వాట్ నెక్స్ట్? ఓకే. సో ఇమీడియట్గా కళ్యాణ్ రామ్ గారిని కలిసాను. ఆయనే కథ ఓకే చేశారంటగా అసలు ఫస్ట్ ఓకే చేసింది ఆయన కదా. జస్ట్ ఆయనకి మెసేజ్ పెట్టాను నేను, సార్ ఇలా ఒకసారి కలవాలి ఐఎమ్ సో అండ్ సో అంటే ఆయన ఇమీడియట్గా పిలిచారు. అప్పుడు కరెక్ట్గా మహానాయకుడు షూట్ జరుగుతుంది. లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటమ్మా అంటే ఇలా కథ చెప్పాలి సార్ అంటే ఒక 2 minutes ఐడియాగా చెప్తాను సార్ అన్న. అని చెప్పినప్పుడు ఒకడు అక్కడ నుంచి ఒక మిర్రర్లో ఇక్కడికి వచ్చేస్తాడు సార్, ఇక్కడికి వచ్చి ఎలా ఇబ్బంది ఫేస్ అయ్యాడు అనేది కథ, ఇది ఐడియా సార్ అన్న.
ఆయనకి అది నచ్చింది. ఆయనకి ఎప్పుడు నుంచో ఆదిత్య 360 అంటే చాలా ఇష్టమైన సినిమా అది. ఓకే. సో టైం ట్రావెల్ మీద చేయాలి అనుకున్నారు. నా అదృష్టం కూడా ఆ టైంలో నేను కరెక్ట్గా అదే చెప్పాను నేను. నచ్చి నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ఆయన పిలిచి కథ విన్నారు. కథ విని కథ బాగుందని చెప్పి హరిగారికి చెప్పారు. ఆ 2 days తర్వాత ఆయన కథ విన్న రోజే లాక్ చేశారు ఆయన. అవునా? ఓకే. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఈ కోవిడ్లు అవి ఇవి. బట్ కోవిడ్ని కూడా మేము వాడుకున్నాం యాక్చువల్గా. ఎలా? సీజీలకు టైం దొరికేది. ఓకే. బట్ And 5 script రోజులు betterment ఎంత కదా కోవిడ్ ముందు and మీరు చేసింది? చేసిందంటే కానీ డిస్కషన్స్కి ఓకే బ్రేక్ డౌన్స్కి ఈ టైం అంతా పని అయ్యేది. అదే ఎక్కువ టైం స్పేర్ అవును, చేయగలిగారు. అవును. దాని మీద డిస్కషన్స్ వాటికి ఎక్కువ టైం కావాల్సినంత టైం దొరికింది మీకు. అవును. లాక్డౌన్. సో లాక్డౌన్ హెల్ప్ అయింది మీకు. బాగా కలిసి వచ్చింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్.